హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే సాయంత్రం ఏం కూర వండాలో ఏంటో తెలియలేదు. ఇంకా కూర్చొని ఇంకా ఆలోచిస్తుంటే మా పక్కన వాళ్ళు అయితే ఒక 2 ములక్కాయలు ఇచ్చారు. లేత నవనవలాడుతున్నాయి ఈ ములక్కాయలు. వాళ్ళు చెట్టి అంట కోసారంట. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. 4 కోడిగుడ్లు కూడా వేసేసి టమాటా కోడిగుడ్లు పులుసు వండితే బాగుంటుంది కదా అని చెప్పేసి అలాగే కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఒక 2 ఉల్లిపాయలు కొంచెం మంచి నూనెలో వేసి కొంచెం లైట్గా ఏగనట్టుగా వేసేసి ములక్కాయలు టమాటా అన్నీ వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గితాయి. మనం వాటర్ వేయకముందని సగం ఉడికిపోతాయి అన్నమాట. ఈ లోపేమో కోడిగుడ్లు కూడా ఉడకపెట్టేసుకున్నాను. కోడిగుడ్లు ఇంత రేటు ఉంటాయా, ఇలా వండుకుని తింటామా అని చెప్పి కూడా ఊహకు కూడా అందలేదు. అలా పెరిగిపోయినాయి రేటు. బంగారంలాగా అవి కూడా ఆకాశానికి అంటుతున్నాయి అన్నమాట. ఇంకేం తింటాం ఫ్రెండ్స్. అయితే నేను కూర అయితే మగ్గింది. కొంచెం రుచికి తగ్గట్టు కారం వేసేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను. ఆల్రెడీ ములక్కాయలు అయితే బాగా మగ్గిపోయినాయి అనమాట. కొంచెం నీళ్ళల్లో కూడా ఉడకాలి కాబట్టి అవి అవి ఉడుకుతుంటే 4 కోడిగుడ్లు అయితే వేసేసాను. ఇవి 2 నేను కోడిగుడ్లు ఒలిచేటప్పుడే ఘాట్లు పెట్టేసుకున్నాను. కొంచెం ఉప్పు కారం అనేది టేస్ట్ అనేది లోపలికి వెళ్తుంది. అది ఉడికిన తర్వాత ఇటు పక్క అన్నం పెట్టేశాను. వేడి వేడి అన్నం కోడిగుడ్లు పులుసు. ఈ చలికాలం కదా, కొంచెం గుడ్లు పులుసు వేసుకొని ఎలాగా తింటుంటే చాలా బాగుంటుంది. నేను దీంట్లో అయితే ఎలాంటి మసాలాలు ఏమి వేయలేదు. ఎందుకంటే కొత్తిమీర వేస్తాను, కొంచెం గుప్పెడు కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర అయితే ఎక్కువ వాడతాం అనమాట. ప్రత్యేకించి మనం తినం కాబట్టి కూరలోనే ఎక్కువ కొత్తిమీర వేస్తాను. అదేంటో మా మమ్మీ కూడా అలాగే వేసేది, నేను కూడా అలాగే వేస్తాను. కొత్తిమీర అయితే చూడండి అంతే వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం కూర అయితే ఇలా టేస్ట్ చూశాను. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పేసి కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది. టమాటాలు చాలా పులుపుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక 3 టమాటాలు వేసాను కదా, ఇక మనం చింతపండు వేయాల్సిన అవసరం లేదు. పుల్లగా చాలా బాగుంది. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయింది కదా. వేడి వేడి అన్నం పెట్టుకొని ఇలా 2 గుడ్లు వేసుకొని 4 ములక్కాయ ముక్కలు వేసుకొని ఇలా తింటుంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నా నోట్లో నుంచి లాలాజలం వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట. వేడి వేడి అన్నంలో అలా తింటుంటే సాయంత్రం కదా, చల్లగా ఉంది వాతావరణం. ఇలా వేడి వేడిగా కోడిగుడ్లు పులుసు తింటుంటే చాలా కమ్మగా చాలా బాగుంది. మా మమ్మీ అయితే గుర్తొచ్చేసింది. మా మమ్మీ కూడా ఇలాగే టమాటా కోడిగుడ్లు పులుసు ఉండేది. దాంట్లో టమాటాలు ఉండేవి కదా, అవి ఇలా నాకుతూ తినేదాన్ని. అదే గుర్తొచ్చింది నాకు. చాలా బాధ కలిగింది. అమ్ముంటే ఇలా వండి పెట్టేది కదా అని చెప్పేసి. ఇప్పుడైతే నాకు నేనే వండుకొని తినాల్సి వస్తుంది. మీలో ఎంతమందికి ఇలా టమాటా కోడిగుడ్లు పులుసు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. కూర అయితే చాలా బాగుంది. నేను ఎటువంటి మసాలాలు కూడా ఏమీ వేయలేదు. న్యాచురల్గా ఉప్పు కారం పసుపు ఒకటే వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.